మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారండి. అయితే అయితే నేను ఒక విషయం చెప్తానండి. మీరు ఇంత మాట్లాడుతున్న ఈ కాన్సెప్ట్స్ బట్టి చూస్తే మీది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ అని మేము అనుకోవచ్చా? మీరు ప్రతిపక్షాలకు ఓటు వేస్తున్నారు, దట్ ఈస్ ఫర్ డెఫినెట్. అరే రామా, ఇదేంటంటే నాకు దెబ్బతగిలిందిరా నాయన చూడరా అంటే ఇది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. సార్ జరుగుతున్న అన్యాయాలు సార్, మాకు టైం దెబ్బలు మేము చెప్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్షం కనుక సమర్థవంతంగా, ప్రతిపక్షం నీతిగా నిజాయితీగా ఉంటే పాలకపక్షం ఇంతగా పరితగింది. ఇందులో ఇద్దరికి పాపం ఉంది. వాళ్ళ ఈ బ్యాలెన్స్ ఇటు అవుతుంది, ఆ బ్యాలెన్స్ అటు. అంటే కన్స్ట్రక్టివ్ రోల్ ఆఫ్ అపోజిషన్. ఇద్దరికి కూడా ఇందులో పాపం ఉంది అనేది మా అభిప్రాయం. ఇద్దరికి ఉంది ఇందులో. మరి అయితే మీరు ఈసారి ఏ పార్టీకి ఓటు వేస్తున్నారు అది మాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్న ఈ విషయాలను చూసి సార్ ఈ పార్టీ ఆ పార్టీ లేదు సార్. ఎవరైతే ఈ సమాజంలో కులాన్ని నిర్మూలిస్తారో అదే అన్నిటికీ మూలం. మీరు ఏ పని ఏం ముందు వాడి కులం ఏంటని తెలుసుకుంటే ఏ పని మనం చేయాలి. కులాన్ని ఎవరైతే నిర్మూలిస్తారో, మతాన్ని ఎవరైతే నిర్మూలిస్తారో, రౌడీలకి ఓటా ఏ సార్ ఇళ్లలో బాంబులు తయారు చేసేవాడికి ఎమ్మెల్యే సీట్లు ఏంటంటే నా వాళ్ళకి మా ఓటు. ఏ పార్టీ అయినా పుట్టండి. గాంధీజీ ఆశయాలు నమ్ముతున్న వాడు కూడా, నెహ్రూజీ ఆశయాలు, వివేకానందుని యశస్సు, అంబేద్కర్ మేధస్సు, రాజా రామ్మోహన్ రాయ్, గురజాడ, దాదాబాయి నవరోజీ, చిత్ర, ఇప్పుడు అన్నాడు జాతి రత్నాలు. ఇప్పుడు వాళ్ళ యొక్క స్పృహ ఎక్కడ ఈ రాజకీయ నాయకులు? పుట్టండి, అన్ని పార్టీలను పుట్టండి. అన్ని పార్టీలను ఆ ఆశయాలను నమ్ముకున్న వాడు రండి సార్, అందరికీ. అప్పటి వరకు కూడా ఈ ప్రజాధనంతో చేసేటటువంటి ఎన్నికలను చూసారా, ఎన్ని జాతరలే, ఈ ఉట్టి జాతర సార్. ఇవన్నీ కూడా జాతరలో